అంతర్జాతీయంగా సంచలన రేకెత్తిస్తున్న కేరళ నర్స్ నిమిషప్రియ మరణశిక్ష కేసు అనూహ్య మలుపులు తిరుగుతుంది. ఆమెకు ఊరట లభించిన వార్తల్లో వాస్తవం లేదని తేలింది. ఆమెకు విధించిన మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసినట్లు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. తొలుత నిమిషప్రియ మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసినట్లు ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లింయార్ కార్యాలయం వెల్లడించింది. నిమిషప్రియ మరణశిక్ష రద్దు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. అయితే 2017లో యెమెన్కి చెందిన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో నిమిషప్రియ దోషిగా తేలింది. ప్రస్తుతం నిమిషప్రియ సనా కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నారు. అక్కడ చట్టాల ప్రకారం ఆమెకు మరణశిక్ష విధించాల్సి ఉంది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిలిపివేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేసింది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం ఆవిడకు అండగా నిలిచారు. యెమెన్ దేశాధినేతలతో నేరుగా సమావేశమయ్యారు. నిమిషప్రియ మరణశిక్షను రద్దు చేయాలని కోరారు. దీంతో యెమెన్ మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. ఆవిడ మరణశిక్షను రద్దు చేయడానికి తాజాగా భారత గ్రాండ్ ముఫ్తీ రంగంలోకి దిగింది. ఈ బోర్డు అభ్యర్థన మేరకు షేక్ ఉమర్ హఫల్ దంగల్ నియమించిన సీనియర్ యెమెన్ ముస్లింయార్ మధ్యవర్తిత్వం వహించారు. దీంతో యెమెన్ మరణశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని బోర్డు వెల్లడించింది. కాగా నిమిషప్రియ కేసు గురించి తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని యెమెన్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని యెమెన్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టం చేసింది. మరణశిక్ష రద్దయినట్లయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు నిరాధారమైనవని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. నిమిషప్రియ కేరళకు చెందిన మహిళ. పాలక్కడ్ ఆవిడ స్వగ్రామం. 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. అక్కడ మెహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తలాల్ తన వివాహం కోసం వేధిస్తున్నాడని నిమిష ఆరోపించారు. అంతేకాకుండా పాస్పోర్ట్ను కూడా లాక్కున్నారని ఆవిడ గోడు వెళ్లబోసుకున్నారు అక్కడ పోలీసుల ముందు. 2017లో తలాల్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మత్తుమందు ఇచ్చి పాస్పోర్ట్ తిరిగి తీసుకోవడానికి నిమిష ప్రయత్నించారని, డ్రగ్ డోస్ ఎక్కువ అవడం వల్ల అతడు చనిపోయాడని యెమెన్ పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో నిమిషను అరెస్ట్ చేసి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించారు. అప్పుడే మరణశిక్ష కూడా విధించారు. ఆ మరణశిక్ష మే 16న అమలు చేయాల్సి ఉండగా వాయిదా వేశారు. దీనిపై భారత ప్రభుత్వం తరపున పలు ప్రయత్నాలు జరిగాయి. నిమిషకు తొలుత జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. 2020లో ఆమె మరణశిక్ష విధించగా 2023లో చివరి వరకు అప్పీల్ చేసుకుంటూ వచ్చారు. అయితే అక్కడున్న స్థానిక కోర్టులు వాటిని తిరస్కరించుకుంటూ వచ్చాయి. అంతర్జాతీయంగా సంచలన రేకెత్తిస్తున్న ఈ కేసులో నిమిషానికి ఒక మాట అయితే బయటికి వస్తుంది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక వారి కుటుంబ సభ్యులైతే పూర్తిగా గందరగోళంలోకి వెళ్తున్నారు. అయితే ఒక పక్క నేనే దగ్గర ఉండి ఉరిశిక్ష రద్దు చేయించానని కేఏ పాల్ మాత్రం చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. అయితే నిమిషప్రియ విషయంలో వస్తున్న వార్తలు ఏవీ నమ్మవద్దని వారి కుటుంబ సభ్యులైతే తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.